మీకు ఎర్ర బస్సే కరెక్ట్. నిజంగా మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బొక్క. అరే అక్కడ మొక్కలు పీకెళ్ళిపోవడం ఏంటండి? ఎప్పుడు మొక్కలే చూడలేనట్టు. ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ అనుకుంటున్నారా? అరే ఒక పక్కన అల్లూరి సీతారామరాజు అని అంత గొప్ప వ్యక్తి పేరు పెట్టి ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తే మీరు చేసే పనులు ఇవా? పరువు తీసేస్తున్నారు కదండి. 13,000 మంది గిరిజన మహిళలు దింసా నృత్యం ప్రదర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఇలాంటి గొప్పలు చెప్పుకునే లోపే ఇదిగో ఇలాంటి చండాలను చూడాల్సి వస్తుంది. అయినా యోగా ఈవెంట్ పెడితే యోగా మ్యాట్లు ఎత్తుకెళ్లిపోవడం, ఎక్కడైనా లోడ్ లారీ యాక్సిడెంట్ అయి పడుంటే విచ్చలవిడిగా ఎవరి చేతికి ఎంత దొరికితే అంత ఎత్తుకెళ్లిపోవడం, ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ చేస్తే అక్కడి నుంచి కూడా మొక్కలు ఎత్తుకెళ్లిపోవడం, అస్సలు భయం లేదు, సిగ్గు లేదు. అరే అది తప్పు, అలా చెయ్యకూడదు అని తెలిసినా కూడా చేస్తున్నారు. తెలిసే చేస్తున్నారు. మీరే ఇలా చేస్తే మీ పిల్లలకేం నేర్పిస్తారండి? పొలిటీషియన్స్ దేశాన్నే దోచుకుంటున్నారు, ముందు వాళ్ల గురించి మాట్లాడండి. తొక్కలో మొక్క పీకెళ్తే ఏమవుతుంది అని మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. చండాలంగా ఉంటుంది. ఆల్రెడీ మన ఇండియన్స్ కి సివిక్ సెన్స్ లేదు అని బ్యాడ్ నేమ్ ఉంది. మీరు ఇంకా దాన్ని పెంచకండి. అలా అని మీరందరూ చెడ్డవాళ్లు, దుర్మార్గులని కాదు. ఏ రోజు ఎవరి జోలికి వెళ్లకుండా మీ బ్రతుకులు మీరు బ్రతుకుతున్నారు. కష్టపడి సంపాదించి పిల్లల్ని చదివించుకుని సమాజంలో మంచిగా బ్రతకాలి అని ప్రతిరోజు కష్టపడుతున్నారు. మీరు మీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల చాలా బాధ్యతగా ఉంటారు. ఇంకెప్పుడైనా ఇలాంటి ఈవెంట్లకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మీరేమీ తీసుకెళ్లకండి. కొంచెం బాధ్యతగా ప్రవర్తించండి.